నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి రాశి మిథున రాశి. గత వీడియోలో వృషభ రాశి కోసం తెలుసుకున్నాం. విశేషించి ఈరోజు మిథున రాశి కోసం తెలుసుకుందాం. అయితే ఈ మిథున రాశి వారికి ఈ మే నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే, ఈ నెలలో ఈ యొక్క మిథున రాశి వారికి ప్రథమార్థం బాగుంటుంది. అంటే మొదటి 15 రోజులు 16 రోజుల వరకు కూడా చక్కగానే ఉంటుంది. ఏవైనా కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి కాస్త పరిష్కారం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్య సంఘటనలు అనేవి ఏదైనా ఉంటే దాని నుండి బయటపడతారు మీరు. ఇక ద్వితీయార్థాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, కొన్ని ఊహించినటువంటి సంఘటనలు అనేవి జరగచ్చు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటుంటాయి. కాస్త ఆరోగ్య భంగాలు ఉంటాయి. అలాగే కళత్ర వంశం వారిలో మాట పట్టింపులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ద్వితీయార్థంలో కాస్త జాగ్రత్తగా ఈ యొక్క మిథున రాశి వారు వెళ్ళటం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. అలాగే మీకు ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా కామెంట్లో మీరు మెసేజ్ రూపంలో తెలియచేయండి. ప్రథమార్థం అంతా కూడా చక్కగానే ఉంటుంది. ఊహించినటువంటి లాభాలు రావటం, పెద్దల నుంచి మనం చేస్తున్నటువంటి కొన్ని విషయాల్లో ప్రశంసలు అనేవి తీసుకోవటం, వ్యాపారులు కూడా చక్కగా లాభదాయకంగానే ఉంటుంది. ఆదాయాలు పెరిగే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశాలు కూడా చక్కగా ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి ఈ మే నెలలో చక్కగా మంచి వాతావరణం చక్కగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఏవైనా దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైనా ఉంటే కొంచెం ఆచితూచి వెళ్ళటం, అడుగు వేయటం అనేది కొంతమేరకు ఈ మిథున రాశి వారికి మంచిది. కాస్త ఏదైనా గృహమూలకంగా ఏదైనా శుభ కార్యక్రమాల రీత్యా కొంత ధనం అనేది ఖర్చు చేయవలసి ఉంటుంది. అలాగే పితృవర్గం వారికి అనారోగ్య సూచనలు కూడా ఉండొచ్చు. కాబట్టి పెద్దల పట్ల కూడా చక్కనటువంటి శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకొని వారికి చక్కనటువంటి మంచి ఆరోగ్యకర మార్గంలో పెట్టడం అనేది ఉత్తమం. ప్రథమార్థం అంతా కూడా చక్కగానే ఉంది. ద్వితీయార్థంలో కాస్త ప్రథమార్థంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి ద్వితీయార్థంలో కాస్త తగ్గుతుంది. అంచేత చక్కగా చూసుకొని చక్కనటువంటి మార్గంలో వెళ్ళటం అనేది మిథున రాశి వారికి మే నెల ఉత్తమం. ఇక నక్షత్రాలని అనుసరించి మనం పరిశీలన చేసినట్లయితే, మృగశిర 3-4 పాదాల వారికి ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. శుభవార్తలు కూడా ఉంటాయి. ధైర్య సాహసాలు అనేవి వీళ్ళు ప్రదర్శిస్తుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే, ఈ సంవత్సరం మొత్తం కూడా వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. ఆ యొక్క సమస్య కోసమే ఎక్కువగా వీళ్ళు ఏంటంటే ఆందోళన చెందే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ సంవత్సరంలో చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి కూడా అంటే వీళ్ళకి ఏంటంటే మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంటాయి. వీళ్ళకి కొంచెం వ్యాపారం చేస్తున్నప్పుడు వీళ్ళు ఆచితూచి చేయటం మంచిది. ఎందుకంటే వాటిలో కాస్త ధన నష్టం అనేది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి.
ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అంటే ఈ మే నెలనే కాకుండా మొత్తం ఈ సంవత్సరం ఫలితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వీళ్ళకి ఏంటంటే ఆరోగ్యం పట్ల కాస్త కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది వహించడం ముఖ్యం అన్నమాట. ఇక వీళ్ళున్నంత వరకు వినోదాలకి దూరంగా ఉండటం ఒక విధంగా వీళ్ళకి మంచిదన్నమాట. ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు అనేవి ఈ ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు కూడా చక్కగానే ఉంటుందన్నమాట. ఇక పునరుసు నక్షత్రాన్ని మనం 1, 2, 3 పాదాలని పరిశీలన చేసినట్లయితే కాస్త శారీరక అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటుంటారు వీళ్ళు సంవత్సరంలో. వీళ్ళు ఏంటంటే ఒక్క మే నెలనే కాకుండా కోపాన్ని కాస్త వీళ్ళు అదుపులో పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది వీళ్ళకి. అంటే ఈ కోపం వల్లనే కావచ్చు, లేదనుకుంటే కుటుంబ విషయాల్లో వీళ్ళకి ఏంటంటే అంత ఆశాజనకంగా ఉండవన్నమాట. సంతృప్తికరమైనటువంటి వాతావరణం అనేది తక్కువగా ఉంటుంది. అనవసరంగా వీళ్ళు ప్రయాణాలు చేయటం అనేది జరుగుతుంది. కాస్త ధనవ్యయం కూడా ఉంటుందన్నమాట వీళ్ళకి. ఇది ఈ యొక్క మిథున రాశి వారికి. మీకు ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ మీరు చక్కగా కామెంట్లు మెసేజ్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీ యొక్క సమాధానానికి చక్కనటువంటి పరిష్కారం ఇస్తుంది ఎప్పుడు కూడా మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. ప్రతి సమస్య ఉచితంగానే మీకు సమాధానం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఉత్తరాభద్ర నక్షత్రంలో ఒకరు నాకు డేట్ ఆఫ్ బర్త్ పెట్టారు. నేను వాళ్ళకి ఆ యొక్క ఏ ఏరియాలో జననం సంభవించింది ఆ విషయాన్ని తెలియచేయమని ఆ యొక్క మిత్రుడికి నేను ఆన్సర్ చేయటం అనేది జరిగింది. అడగటం అనేది మిత్రుడు ఆ యొక్క ఏరియాని తెలియచేసినట్లయితే చక్కగా మీ యొక్క అన్ని విషయాన్ని కూడా తెలియచేయగలను. మీకు ఎటువంటి సందేహం ఉన్నా తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. నమస్తే, మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. కిషోర్ బాబు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే.